సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని డబ్బింగ్ పనులను మొదలు పెట్టేసింది గేమ్ చేంజర్ టీమ్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇటీవలే భారతీయుడు 2 వచ్చి ఘోరంగా ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది. విడుదలైన మరుసటి రోజు నుంచే జనాలు ఆ సినిమాకు పెద్దగా వెళ్లడమే మానేశారు. దాంతో ఆ సినిమాకు కలెక్షన్స్ ఘోరంగా పడిపోయాయనే చెప్పాలి. కనీసం 100 కోట్లు కూడా రాబట్టలేకపోయింది ఈ సినిమా. అటు ఓటీటీలో కూడా ఈ సినిమాను కొనడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు బయర్స్. ఈ మూవీ పరిస్థితి ఇలా ఉంటే ఏ డైరెక్టర్ తెలుగులో గేమ్ చేంజర్ మూవీ తీస్తున్నాడు? ఈ సినిమా ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ సినిమా కోసం ఈ సినీ జనాలతో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ టైటిల్ రోల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రాజోలు భామ అంజలి కూడా ఫీమేల్ లీడ్ రోల్లోనే పోషిస్తోంది. ఇక గేమ్ చేంజర్లో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నారని సమాచారం. రాజమండ్రి షెడ్యూల్లో రామ్ చరణ్ తండ్రి పాత్రపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా ఇటీవలే అప్డేట్ వచ్చిందన్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో నవీన్ చంద్ర, రామ్ చరణ్ మధ్య సన్నివేశాలు సినిమాకే హైలైట్గా నిలుస్తాయని ఇప్పటికే దర్శకుడు చెప్పుకొచ్చారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటి రాజకీయాలకు అనుగుణంగా తీసుకొని తెరకెక్కిస్తున్నారు అని కొంతమంది సినీ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఇక సినిమా షూటింగ్ 10 రోజులు మాత్రమే పెండింగ్లో ఉంది. దీంతో గేమ్ చేంజర్ షూట్కు ప్యాకప్ చెప్పేస్తామని ఇప్పటికే శంకర్ టీం హింట్ ఇచ్చేసింది. తాజాగా కీలక వార్త ఒకటి అందరినీ ఖుషి చేస్తోంది. గేమ్ చేంజర్ డబ్బింగ్ పనులు నేడు హైదరాబాద్లో షురూ అయ్యాయి. సినిమా యాక్టైంట్ మైల్ స్టోన్ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ పూజా కార్యక్రమంతో పాటుగా డబ్బింగ్ పనులను మొదలుపెట్టింది రామ్ చరణ్ టీం. ఇప్పుడు ఈ వార్తతో ఇక గేమ్ చేంజర్ ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తున్నాడు అని, త్వరలోనే విడుదల తేదీపై క్లారిటీ ఇస్తాడని కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు, సినీ జనాలు. ఇక గేమ్ చేంజర్లో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, కాలీవుడ్ యాక్టర్లు ఎస్జే సూర్య, సముద్ర ఖని, కన్నడ నటుడు జైరామ్ ఇతర కీలకమైన పాత్రలో పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజ్ తెరకెక్కిస్తూ ఉండగా పాపులర్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు కథను అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ ని అందించారు.